నూతన సంవత్సరంలో చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూస్తామని విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జి భరత్ అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ని కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భరత్ మాట్లాడుతూ 2024లో టీడీపీ ప్రభుత్వం వస్తుందని, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 2024 చాలా ముఖ్యమైన సంవత్సరం. చాలా దేశాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. మన దేశంలోనూ మన రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. మంచి నాయకులు పరిపాలన చేయాలి, అప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. సోదరులు కోరడ రాజబాబు గారికి అలాగే స్టేట్ జనరల్ బాడీ సభ్యులైనటువంటి బొండా జగన్ గారికి, కార్పొరేటర్ సీనియర్ కార్పొరేటర్, అలాగే గంటా నోకరాజు గారికి, అందరికి, వీరారావు గారికి, నెక్స్ట్ మా సరణం రాజశేఖర్ గారికి, ఇంకను వివిధ కార్పొరేషన్ నుంచి ఉన్నటువంటి పెద్దలకు, మహిళా సోదరులకు, సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే విలేకరు సోదరులు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ సంక్షేమాన్ని కానీ లేకపోతే అభివృద్ధిని కానీ సమపాలలో తీసుకువెళ్ళాలంటే ఈ జగనాసురుడి యొక్క పాలన అంతమొందించాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ చల్లని పాలన అయినటువంటి చంద్రన పాలన మళ్ళీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, కనుక అందరూ కూడా మనం మళ్ళీ ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మనం తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంకి వచ్చే వరకు కూడా చంద్రాన్ని ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మనందరూ కూడా అహర్నిశలు కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ, అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను రాత్రి 12 గంటలకి కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు కొత్త సంవత్సరం మీ లక్ష్యం, ఆశయం ఏంటి అంటే 2-3 చెప్పాను. దాంట్లో చూస్ చేయమంటే మొదటి స్థానంలో ఈ ప్రభుత్వం మారాలి, మన ప్రభుత్వం రావాలి అనేది నంబర్ 1 స్థానంలో పెట్టాను. మిగతా 2 నేను అందరి ముందు చెప్పలేను, కానీ అది నా కుటుంబంలో మేము అనుకున్నది. మరి ఇది ఎందుకు చూస్ చేసావంటే అది నా కుటుంబం మాత్రమే ఆనందపడుతుంది అది జరిగితే, కానీ ఈ ప్రభుత్వం మారితే రాష్ట్రంలో 5 కోట్ల జనాభాకి మంచి భవిష్యత్తు మనం తీసుకురాగలుగుతాం అనేది అది పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా 2024 అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే USA లాంటి మహా నేషన్లోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. ఇప్పుడు తైవాన్, చైనా మధ్యలో చాలా గొడవ నడుస్తుంది. తైవాన్ ఎలక్షన్స్ కూడా ఈ సంవత్సరం జరుగుతున్నాయి. మన దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మన రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా 2024 అనేది చాలా కీలక సంవత్సరంగా ఉండబోతుంది. మంచి జరగాలని కోరుకుంటున్నాను, మంచి నాయకులు రావాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మన రాష్ట్రం గురించి మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఆయన నాయకత్వంలో జనసేనతో కలిసి మన ప్రభుత్వం వచ్చి రాష్ట్రాన్ని మంచి దారిలో తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ అందరికీ మళ్ళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.